టీవీలో ఫస్ట్ ఇంటర్వ్యూ మన రాకేష్ అన్న బోనంది రాబోతుంది. మీరందరూ తప్పకుండా చూడాలి, చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. చాలా మరి షురు చేద్దామా? జేడిఎల్ టీవీ అంటే దానికి యజమాని గౌల్దొడ్డి ప్రభాకర్ గారు, మా అన్నగారు, తమ్ముడు గారు, శిష్యుడు గారు, అన్ని బంధాలలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రేమగల్ల వ్యక్తి. అయ్యప్ప స్వాముల కొంతమందికి గురుస్వామి, ఎల్లమ్మ ప్రియమైన భక్తుడు, బస్తివాసులకు కూడా చాలా కావాల్సినటువంటి వాడి. ఈ సరౌండింగ్ లో కాకుండా బయట వాళ్ళకు కూడా చాలా ప్రేమగల్ల వ్యక్తి అన్నమాట. ఏదైతే ఎల్లమ్మది జోగురాల సాంగ్ వచ్చిందో అది కానీ, ఇంకా ప్రేమికులే కానీ, లేకపోతే భగవంతుని పెళ్లి సంబంధించిన పాటలు కానీ, దేవునికి సంబంధించిన పాటలు కానీ అన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి పాటలు తీపిస్తూ అలరిస్తూ ఉన్నాడు. అవి ఒకరిద్దరు చూస్తున్నాయి కాదు, కొన్ని లక్షల కోట్ల మంది వ్యూస్ని సంపాదించిండు, అందరి హృదయాలను సంపాదించిండు, అందరినీ సబ్స్క్రైబ్స్ ని కూడా చాలా లక్షలాది సబ్స్క్రైబ్ ని కూడా సంపాదించిండు. అతి తొందరలోనే, అంటే చాలా తక్కువ సమయంలో ఈ లక్షలాది మంది హృదయాలను సొంతం చేసుకున్నాడు ప్రభాకర్ గారు. అంటే దాదాపు ఆ పాటలు అనేది ఈ కొద్ది కాలంలో చాలా ఫేమ్ ఉన్నాయి. అన్ని పాటలు వస్తున్న పాటలు తన ఛానల్లో ఫేమ్ ఉన్నాయి. అంటే ఈయన ఛానల్ మాత్రం చెప్పాలా, మిగతా వారి జర నార్మల్గా ఉన్నాయి. ఇది మాత్రం మీకు అందరూ తెలుసు, జోగురాల ఎల్లమ్మ సాంగ్ ఎంత ప్రభ వాడింది కదా చెల్లెలు. మాకు చాలా దగ్గర ప్రభ కూడా. నిండు నూరేళ్ళు సల్లంగా వర్ధిల్లాలి. అలాగే మా అందరి సపోర్ట్ ఇక్కడ ప్రభాకర్ కి మాకు ఆయన తోడు, ఆయనకి మా తోడు ఉండాలి. మా అందరికీ కూడా ఎల్లమ్మ తల్లి తోడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, జేడిఎల్ అని సంబంధించిన ఏవైతే వస్తాయి అన్ని కూడా ప్రభాకర్ కి సంబంధించినవి. ఒక 3-4 ఛానళ్ళు ఉన్నాయి. అన్ని లక్షలలో సబ్స్క్రైబర్లు సంపాదించుకున్నారు. ఎన్నో కోట్ల హృదయాలను గెలుచుకున్న వాళ్ళకి పేరు పేరున్న ధన్యవాదాలు, నమస్తే. ఇంకా కూడా మంచి మంచి పాటలు తీయాలి, మంచిగా రచించాలా, మంచిగా ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. పేరు పేరున్న ధన్యవాదాలు, నమస్తే. మమ్మల్ని యొక్క సపోర్ట్ చేసారు. అలాగే మా తమ్ముడైన, అన్నైనా, బంధుమిత్రుడైన ప్రభాకర్ని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.